నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలామంది మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము గతంలో ఒక ల్యాండ్ కొన్నామండి, కొని 20 ఏళ్ళు అయిపోయింది, కానీ దాన్ని అమ్ముకోలేకపోతున్నాము అంటున్నారు. కొంతమంది అంటే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మాకు రిటర్న్స్ అయితే ఏం రావట్లేదు అంటారు. ఇది పొరపాటు ఎక్కడ జరుగుతుందో చూద్దాం. యాక్చువల్గా ల్యాండ్లో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏబీసీ అనేది తెలుసుకోవాలండి. ఈ ఏబీసీ అనేది ఏంటో చూద్దాము. ఏబీసీని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో రియల్ ఎస్టేట్లో వాళ్ళకి మటుకు బ్రహ్మాండంగా రిటర్న్స్ అయితే వస్తాయి. సో అదంటే చూద్దాం. ఫస్ట్ ఏ అంటే ఏజెంట్స్ డ్రివెన్ అంటారండి. అంటే చూడండి, చాలామంది ఒక వెంచర్ వేస్తారు. ఆ వెంచర్ వేసిన తర్వాత వాళ్ళు చాలామంది ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి చేతికి పాంప్లెట్లు ఇస్తారు. మీరు చూస్తే ఒక హాస్పిటల్స్ దగ్గర కావచ్చు, ఒక సూపర్ మార్కెట్ దగ్గర, ఒక హోటల్స్ దగ్గర, పార్కింగ్ ఏరియాస్లో చాలామంది మీకు ఒక క్రౌడ్గా వస్తారు. 3-4 ఏజెంట్స్ వచ్చి పాంప్లెట్స్ ఇస్తారు. సో ఈ పాంప్లెట్స్ వేసిన తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు వాళ్ళు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు, తీసుకెళ్ళి ఆ వెంచర్ అంతా చూపిస్తారు. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే ఒక ఏజెంట్స్ డ్రివెన్లా పెట్టుకుంటారు. అంటే పెద్ద పెద్ద వెంచర్లు వేస్తారు. ఆ వెంచర్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఆ మొత్తం వెంచర్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ 3-4 ఇయర్స్ బాగానే రన్ చేస్తారండి. తర్వాత ఆ వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు పట్టించుకోరు, ఆ గేట్ పట్టించుకోరు. లోపల ఆ మనం ఏదైతే మార్కింగ్ ఉంటాయో ఆ పోల్స్, చెట్లు బాగా పెరిగిపోయి ఆ మార్కింగ్ కూడా పోతుంది. సో అట్లాంటివి మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఏజెన్సీకి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఎక్కువ మందికి పాంప్లెట్స్ ఇచ్చి, ఎక్కువ మంది చేస్తున్నారంటే ఆ ఖర్చు అంతా కూడా మీ ల్యాండ్ మీద పడుతుంది. సో మనం గజం 5,000 అనుకుంటున్న ల్యాండ్ కాస్త ఈ ఎక్స్ట్రా కాస్ట్ అంతా యాడ్ అయ్యి దానికి గజం 8,000 అమ్ముతారు. సో మనం కొనేటప్పుడే 3-4 వేలు ఎక్స్ట్రాతో కొనుక్కుంటున్నప్పుడు మనకి అంత రిటర్న్ మనం ఫ్యూచర్లో రాకపోవచ్చు అండి. సో ఇట్లాంటి ఏజెంట్స్ డ్రివెన్ ఏదైతే వెంచర్లు ఉంటాయో వాటికి వెళ్ళకపోవడం మంచిది. వాటి వల్ల మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో రిటర్న్స్ అయితే ఎక్కువ రావు. అది ఏ అండి. నెక్స్ట్ బి అంటే చూద్దాం. బి అంటే బ్రాడ్కాస్ట్. సో ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొస్తారు. ఒక సెలబ్రిటీ చేత ఒక అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు ఆ వెంచర్ గురించి. దాన్ని ఎక్కువగా టీవీలో ప్రమోట్ చేస్తారు, ఎఫ్ఎం రేడియోలో ప్రమోట్ చేస్తారు, హోర్డింగ్స్ పెడతారు. సో వాటి మీద కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. సో అలా పెట్టిన ఎక్స్ట్రా క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంతా కూడా మన దగ్గరే వసూలు చేస్తారు. అంటే చూడండి, ఒక వెంచర్లో వాళ్ళు గజం 12,000 చెప్పారనుకోండి, దాని యాక్చువల్ వాల్యూ 6,000 ఉంటుంది. ఈ పైన ఎక్స్ట్రా 6,000 కూడా ఈ సెలబ్రిటీకి ఇచ్చే రెమ్యునరేషన్లో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, భారీ ఎత్తున హోర్డింగ్స్ కావచ్చు, ఎఫ్ఎం రేడియోలో కంటిన్యూస్గా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, వాటికి ఖర్చు పెడుతున్నారు. అంటే మనం కొనే 12,000 గజంలో 6,000 ఆ ఎక్స్ట్రా ఖర్చుకే పోయింది. కాబట్టి మనం ల్యాండ్ చాలా తక్కువ రేట్ యాక్చువల్గా. సో అది పెరగాలి అంటే మనకి అట్లీస్ట్ 20 years వెయిట్ చేసినా కూడా అంత వాల్యూకి వస్తుంది తప్ప బియాండ్ దట్ రాదనమాట. సో అందుకే చాలామంది మా దగ్గర కంప్లైంట్ చేస్తారు, చెప్తారు మాకు పెరగట్లేదు అంటే కారణం ఇదే. సో మనం ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ వెంచర్ ఎంత పబ్లిసిటీ చేస్తుంది, దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, అదంతా కూడా మన ల్యాండ్ నుంచి తీసుకుంటున్నారు కదా అన్న థాట్ అయితే మనకు ఉండాలండి. సో అలా కనుక మనం ఆలోచించుకుని తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. సో మరి ఇప్పుడు ఏ ఏజెంట్స్ వద్దంటున్నాం, బి బ్రాడ్కాస్ట్ వద్దంటున్నాం. మరి సి అంటే ఏంటో చూద్దాం. సి అంటే కస్టమర్ ఫ్రెండ్లీ. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వెంచర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు, ఎక్కడ ఒక హోర్డింగ్స్ ఉండవు, ఒక సెలబ్రిటీని పిలిచి యాడ్స్ ఇవ్వరు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయరు, కేవలం క్వాలిటీ ఇస్తారు. ఒక మంచి లొకేషన్ తీసుకుంటారు. ఎలాంటి లొకేషన్ అంటే అది అటు ఓఆర్ఆర్కి మధ్యలో ఉండాలి, ఇటు రాబోయే RRRకి మధ్యలో ఉండాలి, ఇటు మనకి బెంగళూరు హైవేకి దగ్గర, అలాగే మనకి ఓఆర్ఆర్ దగ్గర, అలాగే శ్రీశైలం హైవే దగ్గర ఒక ప్రాపర్ మంచి లొకేషన్ తీసుకొని ఒక వెంచర్ వేసి ఆ వెంచర్కి ఒక మంచి క్వాలిటీ రోడ్స్ ఇచ్చి, రోడ్ అని చాలామంది వెంచర్ రోడ్లు వేస్తారంటే కేవలం ఒక 1 లేయర్ వేస్తారు. గట్టి వాన పడిందంటే అదంతా గుంట పడిపోతాయి. అలా కాకుండా 7 layers ఆఫ్ రోడ్ వేస్తే మాత్రం రోడ్డుకి కొంచెం ఎత్తులో అది చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే మంచి కాంపౌండ్ వాల్ కట్టి అందులోనే ఒక వాచ్మెన్ ఉండేటట్టుగా ఒక రూమ్స్, అతను ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ అన్ని ఇచ్చేట్టుగా ఒక మంచి ఎప్పటికీ అయినా సరే ఒక వాచ్మెన్ పర్మనెంట్గా ఉండేటట్టుగా అతను ఒక ఇల్లు కనుక కట్టించి, సో అలా కనుక మంచి అపార్ట్మెంట్స్ ఉంటే కనుక అలా ఒక వెంచర్ ఉంటే అది కస్టమర్ ఫ్రెండ్లీ వెంచర్ అంటారు. అలాంటి వెంచర్ చూడంగానే మనకే అనిపిస్తుంది అది చాలా బాగుంది ఈ వెంచర్, మనమే కాదు మన ఫ్రెండ్స్కి కూడా చెప్దాము, మన రిలేటివ్స్ కూడా చెప్దాము అన్న థాట్ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా మౌత్ ఆఫ్ వార్డ్ పబ్లిసిటీలో వెళ్తుందండి, దానికి ఏం ఖర్చు పెట్టరు వాళ్ళు. సో అట్లా చిన్న చిన్న వెంచర్స్, పెద్ద పెద్ద వెంచర్స్ ఉంటాయి అందులో చూస్తే మీకు ఒక 150 ప్లాట్స్, 160 ప్లాట్స్ ఇలా ఉంటాయి. చాలా ఒకే ఏరియాలో ఆ కంపెనీకి సంబంధించింది 4-5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాజెక్ట్స్ని వాళ్ళు చూసుకోవడం ఈజీ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చి కోంపల్లిలో, ఒక ప్రాజెక్ట్ వచ్చి దిల్సుఖ్ నగర్లో, ఒక ప్రాజెక్ట్ వచ్చి షాద్నగర్లో పెట్టారంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ప్రాజెక్ట్ అయిపోగానే. అలా కాకుండా ఒకటే ఏరియాలో ఎవరైతే ఎక్కువ రోజులు ప్రాజెక్ట్స్ చేస్తున్నారో, కంటిన్యూస్గా చేస్తున్నారో వాళ్ళు అదే ఏరియాలో ఉంటారు. కాబట్టి మనకి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే వాళ్ళకి ఈజీగా అవ్వగలుగుతారు. అలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఎప్పుడైనా కస్టమర్ ఫ్రెండ్లీ వెంచర్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 5 years మొత్తం వాళ్ళే
చూసుకుంటారు. ఆ వెంచర్‌లో ఉన్న గ్రాస్ పెరుగుతుంది. చూడండి వెంచర్స్ వెళ్ళిపోగానే మళ్ళీ వర్షాలకి మనకి గడ్డి లేవడం గానియండి, చెట్లు పెరగడం గాని అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ చెట్లన్నీ క్లియర్ చేస్తూ అలా మనకుండే ఆ మార్కింగ్ స్టోన్స్‌ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రోడ్స్ కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా కూడా చేస్తూ మరమ్మతులు చేయిస్తూ ఎప్పుడైతే ఒక 5 ఇయర్స్ కంపెనీ బాధ్యతగా తీసుకుంటుందో అట్లాంటి కనుక వెంచర్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు తెలుస్తుంది పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి కూడా విలువ ఉంది అని చెప్పి. సో అట్లాంటి వెంచర్‌లో కనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా మన వెంచర్ మీద ఖర్చు పెడుతున్నారు తప్ప అన్నెసరీ అడ్వర్టైజ్మెంట్స్‌కి, మ్యాన్ పవర్‌కి ఖర్చు పెట్టట్లేదు. సో అలా ఆలోచించుకోవాలి. అలా తీసుకున్న వెంచర్స్‌లో ఎక్కడైనా సరే కనుక మీరు కనుక 10-15 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే మీకు ఒక మంచి లాభం అయితే ఉంటుంది అని చెప్తున్నాను. సో అదండి ఏబీసీని అర్థం చేసుకోవాలి. ఏ అంటే ఏజెంట్స్ డ్రివెన్, దానికి వెళ్ళకండి. బి అంటే బ్రాడ్‌కాస్ట్, విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు చేసే కంపెనీస్‌కి వెళ్ళకండి. ఎందుకంటే ఆ కాస్ట్ అంతా మీ మీదే ఉంటుంది. తర్వాత సి కస్టమర్ ఫ్రెండ్లీ. మీ దగ్గర మీరు ఒకసారి వెంచర్ విజిట్ అయిన తర్వాత మీకే అనిపిస్తుంది మీతో పాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చెప్పాలి అని చెప్పి. అట్లా ఎప్పుడైతే అనిపించిందో అట్లాంటి వెంచర్‌లోనే మీకు డెఫినిట్‌గా రాబోయే రోజుల్లో ఒక 15-20 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. గ్యారంటీగా వస్తుందని చెప్తున్నాను. థాంక్ యూ.